యాకోబు పత్రిక 1:26 ఏముంది వాక్యం? ఎవడైనా తన నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా నేను భక్తి గలవాడిని చెప్పుకుంటే వాని భక్తి వ్యర్థమే. వాడు ఏ పాపం చేయక్కర్లా, ఏ చెడ్డ పని చేయక్కర్లా. నోటికి కళ్ళెము లేకపోతే అసలు వాడి భక్తి అంతా కూడా వ్యర్థమే. అంటే నిజమైన భక్తుడు ఎవడైనా ఉంటే భూమి మీద వాడు మాక్సిమం ప్రాక్టీస్ చేయవలసింది మినిమం మాట్లాడడానికి. అనండి గట్టిగా మాట, మినిమం మాట్లాడడానికి మాక్సిమం ట్రై చేయాలనండి. మాక్సిమం సౌండ్ పెట్టి చెప్పండి. అమ్మా మినిమం మాట్లాడడానికి ఆమేనండి. ఎక్కడికి వెళ్ళామా ఏంటి మన పని చూసుకుని రావాలి. వెంకవైరులు, సోది, సొల్లు వాక్యం, ఈ పదాలు ఇలాగే వాడడానికి నాకు ఇష్టమైంది. ఎందుకంటే మరి యాద చెప్తుంటే అక్కర్లేదు. రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఆమేన్. మైక్లో చదివితే రికార్డ్ అవుతుంది అనమాట. అందుకోసం జాగ్రత్తగా నా మాటలు వినండి. దైవజనుడైన ఎలీషాను గురించిన ఒక అద్భుతమైన సాక్ష్యం ఇది. ఏమని సాక్ష్యం చెబుతోంది అంటే, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు నేను ఎరుగుదును. ఐ పర్సనలీ నో దాట్. I can testify, I can witness that he is a genuine man of God. చక్కని భక్తి కలిగిన దైవజనుడు అని ఒక స్త్రీ ఎవరికి సాక్ష్యం చెప్తోంది? తన భర్తకి సాక్ష్యం చెప్తుంది. భర్త తెలియదా? తెలియదు. ఎందుకు తెలియదు? ఈ దైవజనుడు వస్తా పోతా ఉన్న సందర్భాలలో భర్త ఇంటి వద్ద ఉండేవాడు కాదు. అతనుకున్న ముఖ్యమైన పనులు బట్టి, అతనుకున్న హోదాను బట్టి, స్థాయిని బట్టి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉండే వ్యక్తి ఆయన. వీళ్ళు ఘనులు గనక, కాస్త ధనికులు గనక, గొప్పవారు గనక వారి గురించి పరిచయం చేయటమే బైబిల్ ఘనురాలు అని పరిచయం చేస్తుంది. గనక దైవభక్తి కూడా ఉండగల వ్యక్తులు గనక ఈ దారికి వచ్చి పోతున్నప్పుడల్లా కాస్త మా ఇంటి దగ్గర ఆగండి అయ్యా, విశ్రాంతి తీసుకోండి అయ్యా అనే విన్నపం దైవజనుడికి ఆమె చేసి ఉండింది. గనక దైవజనుడి సౌకర్యార్థం తన గోడ మీద, మేడ మీద ఒక గది కట్టించింది. గనక అక్కడ ఒక మంచం, ఒక బల్ల ఇత్యాది ఏర్పాట్లు చేసింది. గనక ఆ దైవజనుడు ఆ దారికి పోతున్నప్పుడల్లా సేవకి అక్కడ ఆగి కాస్త విశ్రమించి ఆతిథ్యాన్ని పొంది ఆశ్రయం పొంది వెళుతూ ఉండేవాడు. ఇది తరచుగా జరుగుతూ వస్తున్న విషయం. ఇలా తరచుగా జరుగుతూ వస్తున్నటువంటి సందర్భంలో ఇలా ఇతను వచ్చిన ఏసారి కూడా అనుకోకుండా ఆ భర్త ఇంటి వద్ద ఉండడం లేదు. దైవజనుడు తన శిష్యుడితో పాటు, పరిచారకుడితో పాటు వస్తున్నాడు, పోతున్నాడు. ఆమెకు సంతానం లేదు, భర్త ఇంటి వద్ద లేడు. అంటే దాదాపుగా ఒక్కతిగా ఉంటుంది. బహుశా పని మనుషులు ఉంటే ఉండొచ్చు, అది పెద్ద విషయం కాదు. ఇలా తన ఒంటరిగా ఇంటి వద్ద ఉంటున్నప్పుడు తనే రిక్వెస్ట్ చేసిన మీదట వస్తూ పోతున్న దైవజనుడిని పలుమార్లు గమనించి పరిశీలించి ఎవ్వరూ లేనప్పుడు, తన భర్త ఒక్కడే ఉన్నప్పుడు భర్తతో చెప్తుంది, అతను మాత్రం చాలా భక్తి కలిగినవాడండి. నేను అన్నాను, ఒక ఒంటరి స్త్రీ పలుమార్లు తన వద్దకు వచ్చిపోయిన ఒక వ్యక్తి గురించి వేరెవ్వరూ లేనప్పుడు భర్తకిచ్చిన సాక్ష్యం ఖచ్చితంగా వాల్యుబుల్ సాక్ష్యం. అది ఒకవేళ అతని ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, చూపుల్లో కానీ, అతని వ్యవహారంలో కానీ ఏమాత్రం తనకు ఇబ్బంది అనిపించినా భూమి మీద ఎవ్వరికి చెప్పకపోయినా భర్తకు చెప్పుద్ది. somehow I'm not feeling comfortable with that man. ఎందుకు అతను వస్తున్న నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి, నేను మీరు రావద్దు అని చెప్పడానికి నాకు ధైర్యం సరిపట్లేదు, యు డూ సంథింగ్ ఫర్ దాట్ అని భర్తకు చెప్తారు ఎవరైనా. కానీ ఎవ్వరు లేనప్పుడు భర్త చెప్తుంది, అతను చాలా భక్తి కలిగినాడండి. ఈమె ఒక సాధారణ విశ్వాసి కదా, ఆయన గొప్ప దైవజనుడు కదా, తన గురువు గారి కంటే రెండింతల అభిషేకం కలిగి అత్యంత ప్రభావంతో వాడబడుతున్న దైవజనుడు కదా. తన ఎముకలలో కూడా అగ్ని చనిపోయిన తర్వాత కూడా మృతులను లేపగలిగినంత స్థాయిలో నిలవ ఉంచబడ్డ దైవజనుడు కదా. ఇంత గొప్ప దైవజనుడు గురించి ఏమిచ్చే సర్టిఫికేట్ ఏంటి అంటున్నారా? నిజమే, ఎంత గొప్ప దైవజనుడికైనా ప్రజల సాక్ష్యం కావాలి. ఆమేనండి. నువ్వు నాకే సర్టిఫికేట్ ఆఫ్ ద ఆల్మైటీ, నీ సాక్ష్యం వాడు కావాలండి, సర్వోన్నతిని అభిషక్తుని అనడానికి లేదు. మనం ముందు 3 వారాల క్రితం చెప్పుకున్న వచనంలో హనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని
కొనిపోబడక మునుపు ఆ సాక్ష్యం పొందాలి అంటే అర్థం ఏంటి తెలుసా? అట్లాంటి సాక్ష్యం ఉంటేనే కొనిపోబడతాడు అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ భూమి మీద తోడు దేవునికి ఇష్టడని సాక్ష్యం సంపాదించుకుని ఓడిపోతాడు అక్కడికి. అంచేత మీరు ఈ మాటలు సీరియస్గా తీసుకోమని కోరుతున్నాను నేను. అతని ప్రవర్తనలో ఏమిటో గొప్పతనం, ఏంటో ప్రత్యేకత, అతని క్వాలిటీస్ 2-3 మాటలు చెప్పాలి. ఆమె తనకి ఇంతగా ఆతిథ్యం చేస్తా ఉంది కదా. మీరు తర్వాత చదువుకుండా వచనాలన్నీ కూడా సుమారుగా 14 వరకు చదువుకోవాలి. ఏది? 2వ రాజులు 4వ అధ్యాయం 9 నుంచి 14 దాకా. ఆ సంభాషణలో అప్పుడు ఎలీషా అనే దైవజనుడు తన పరిచర్ను అడుగుతాడు. ఆమె పాపం ఇంతగా శ్రమ పడుతుంది, ఆతిథ్యం చేస్తుంది, అద్దద్దులాడుతూ చూస్తుంది మనల్ని, మనం ఆమెకి ఏమైనా ఉపకారం చేయాలా? ఆమెకి ఏమిటి లోటు, ఏమిటి సమస్య అని అడుగుతాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, అయ్యా ఆవిడికి సంతానం లేరు, కుమారులు లేరయ్యా అని చెప్తాడు. నేనేమంటున్నానంటే, ఇన్నిసార్లు వచ్చి పోతున్నప్పుడు కనీసం ఆమె లోటు ఏంటో కూడా దైవజనుడికి చెప్పాలి మీరు గట్టిగా. అంటే దాంట్లో మొదటి మాట ఏంటంటే, ఎంత తక్కువ మాట్లాడతాడు అనేది గుర్తుపెట్టుకోండి. నా మాట మీకు అర్థమైందా? యాకోబు పత్రిక 1:26 ఏముంది వాక్యం? ఎవడైనా తన నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా నేను భక్తి గలవాడిని చెప్పుకుంటే వాని భక్తి వ్యర్థమే అన్నాడు. వాడు ఏ పాపం చేయక్కర్లా, ఏ చెడ్డ పని చేయక్కర్లా. నోటికి కళ్ళెము లేకపోతే అసలు వాడి భక్తి అంతా కూడా వ్యర్థమే. అంటే నిజమైన భక్తుడు ఎవడైనా ఉంటే భూమి మీద వాడు మాక్సిమం ప్రాక్టీస్ చేయవలసింది మినిమం మాట్లాడడానికి. అనండి గట్టిగా మాట, మినిమం మాట్లాడడానికి మ్యాక్సిమం ట్రై చేయాలనండి. మ్యాక్సిమం సౌండ్ పెట్టి చెప్పండి. అమ్మమ్మా మినిమం మాట్లాడడానికి ఆమేనండి. ఎక్కడికి వెళ్ళామా ఏంటి మన పని చూసుకొని రావాలి. వెంకవైరులు సోది సొల్లు వాక్కూడదు. ఈ పదాలు ఇలాగే వాడడానికి నాకు ఇష్టమైంది, ఎందుకంటే మర్యాద చెప్తుంటే ఎక్కట్లేదు. మనము వ్యర్థమైన విషయములు మాట్లాడకూడదంటే ఎదుట పోతుంది, లోపల నాటుకోవట్లేదు, ఆ కోపం చేస్తుంది. చాలామంది మన తెలుగులో ఒక సామెత ఉంది, దాన్ని చూసినామంటే కలిసి వస్తాడు రాడని. వాడికి రూపాయి పని చెప్తే 3 రూపాయలు సర్దుకోతాడు డాడీ. చాలా డేంజరస్ ఫీల్స్ ఉంటుంది. ఇప్పుడు శిష్యుడు అలాంటి కదా, ఎలీషా శిష్యుడు. ఎలీషాకేమో అసలు ప్రాబ్లం ఏంటో తెలియదు, వీడిగా మొత్తం మ్యాటర్ తెలుసు వీడికి. అంటే అయ్యగారు ప్రార్థన చేసుకుంటే వీడు ఏం చేస్తున్నాడు అన్నమాట, వీడు అని ఇన్ని మాటలు చెప్తాడు తెలుసా. ఓకే, కుమారులు లేరండి, పాపం చాలా కాలం అయిపోయింది, సంతానం లేరు, భర్త కూడా ముసలాడు అయిపోయాడు. వీడు చాలా మాట్లాడుతున్నాడు. వీడికి అన్న అవసరమా? ఇవన్నీ నీ ఆత్మీయ తండ్రికి తెలియదు. ఆయన అంటే ప్రార్థనలో ఉంటాడు అంటే అర్థం ఏంటి? వీడు ఉన్నాడు. ఒక నమ్మకంగా దైవజనుని వెంబడిస్తూ ఫాలో అవుతూ శిష్యుడిగా ఉంటే కూడా ఆయన లైఫ్ స్టైల్ని వంట పెట్టించుకొని పనికిమాలిన తరాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ పూట ఎవరిని ఫాలో అవుతున్నారు? పలానా దైవజనుడు, ఏది ఉపదేశం పలానా, ఎవరు నడిపింపు అదే. మరి ఆయన లైఫ్ స్టైల్ మీ తేడా ఉందంటే వాక్యం వరకేనండి, తర్వాత మందంతా మందే. అంటే వాక్యం చెప్తాడు ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ yes. ఆ తర్వాత ఈడి బుద్ధులు ఈడియే, ఈడి శారీలు ఈడియే, ఈడి కొన్నేలు ఈడియే, ఈడి సోది ఈడియే, పొరుల జోరికి పోవచ్చు, కొన్నెములు చెప్పచ్చు. ఈ దరిద్ర లక్షణాలు ఒకటి పోదు. అంటే ఇన్ని సకల దుర్గుణాలు కలిగినటువంటి ఈ వ్యక్తికి వాక్యం అంటే ఇష్టం, అది ఒకటే మంచి గుణం. వాక్యం ఇష్టం కనుక, వాక్యం బాగుంటుంది కనుక వస్తాడు. వా అసలు వాక్యం అంటే మా చర్చకి రావాలని అసలు మెత్తడు మావాడు. ఆ తర్వాత ఈడు కుమ్మెత్తాడు పాపంలో. వేస్ట్ కదా ఇదంతా. నేనేమంటున్నానంటే ఒకని భక్తి తెలిసిపోద్ది. వాగుడు కైలాగా నాన్ స్టాప్గా వాగుతాడకుండా ఒకడు పనికి మళ్ళీ వదరబోతూ నశించును అనే వాక్యం నేమ్ ప్లేట్ మీద రాసి పెద్ద ఫ్రేమ్ కట్టించి వాడు గిఫ్ట్ ఇవ్వటమే. అట్లా వాగకూడదు. ఎవడైనా నువ్వు భక్తి గలవాడని చెప్పుకొనొచ్చు, నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాని భక్తి వ్యర్థమే. ఈ దైవజనుడి యొక్క భక్తిలో మొదటి క్వాలిటీ ఏమిటంటే అతను ఆ ఇంటికి వెళ్తున్నాడు కానీ ఎంక్వైరీలు కొంతమంది వెళ్తారు కొంచెం ఏంటి సంగతిలో, ఏంటి విషయాలు, ఏంటి ఆయన నీకు ఎందుకు అవన్నీ, నువ్వు వెళ్ళిన పని చూసుకుని నోరు మూసుకొని రావాలి. ఏ ఇంటికి మీరు వెళ్ళినా అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. కాస్త సోది పిచ్చాపాటి కబుర్లు వ్యర్థమైన మాటలు మాట్లాడితే మీరు భక్తిహీనులే అని దేవుని వాక్యాన్ని బట్టి సేవకుడిగా నేను కర్రకండిగా చెప్తున్నాను మీకు. నేను
అవసరమైందే మాట్లాడండి. ఈ మాట్లాడకపోయినా పర్వాలేదు, వదిలా ఈ మాట్లాడబాకు. నువ్వు ఎంత మినిమం మాట్లాడుతావో ట్రై చేయి. అలాగ మౌనం ఉంటాడు ఎంతసేపు వచ్చినా అన్న సాక్ష్యం సంపాదించుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డబ్బాలో రాళ్ళేసుకుంటాడు కడకడ గోల వాగబాక దరిద్రం అని. ఆమేన్. హల్లెలూయా. వారి విషయాలు తెలుసుకోవాలని, వారి సంగతులు నాకు ఇలా కనపడింది ఏంటంటారా, వీడికి ఎంత ఇంట్రెస్ట్. ఈ మొత్తం పోస్ట్ మ్యాన్లకు ఉత్తరాలు సంచి వేసుకుంటాడు, వెళ్ళి ఇంకో ఇంటికాడ ఎత్తాడు మళ్ళీ ఉత్తరం. మీకు ఈ విషయం తెలుసా, తెలీదా, మొన్న వెళ్ళాను నేను అని ఇదంతా మళ్ళీ అక్కడ పెడతాడు సలిమంట. ఈ కాగితాలను పోగేసి వాళ్ళ ఇంట్లో ఎత్తాడు మంటిడు. వీళ్ళందరూ కూడా సైతాన్ గడి పిల్లలు, చెత్త. ఇద్దరు మనుషులు కూర్చుంటే వాళ్ళిద్దరే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవాలి. అక్కడ లేని మూడో మనిషి గురించి చెప్పిన ఆ సిస్టర్ అన్నమాట ఆడు సైతాన్ గడాడు. ఆడు సైతాన్ గడు, వినేవాడు కూడా సైతాన్ గడే. నేనేం చెప్పలేదండి, వారు చెప్తుంటే నువ్వు నీకెందుకు చెప్పాడు, నాకు చెప్పకున్నాడు. నువ్వు సైతాన్ గడు కాబట్టి. అదే నా దగ్గర గొప్పగిలిపోద్ది కదా చెప్పడాడు. నువ్వు అలాగనియా అంటావు కాబట్టి నీకు చెప్తాడు. దొందే ఆడు చెప్పే దొంగ, ఇడినే దొంగ. వీళ్ళిద్దరికి మారుమనసు రావాలని మీరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు మనకు సంబంధం లేని విషయం కదా అది. ఇద్దరు మనుషులు ఉంటే చెప్పండి, అన్నా నీ దగ్గర నాకు ఇది నచ్చదని చెప్పు, నీ దగ్గర ఇది నచ్చిందని చెప్పు, వెరీ గుడ్. వాడు చెప్తాడు వెరీ గుడ్. అంతేగాని మీ ఇద్దరు కూర్చొని అక్కడ లేని మూడో మనుషులు కూడా మాట్లాడారంటే సైతాన్ గడు సంతానం కాబట్టి ఎవడు మాట్లాడతాడుగా. చెడ్డ పనులు వద్దు. ఇలాంటి భక్తిహీనులు అంటే ప్రభుకి ఇష్టం ఉండదు. భక్తి కలిగిన వారే దేవునికి ఇష్టం. మీకు సింపుల్ చెప్తానండి ఒకటి. నోవహు తాగి పడిపోయాడు. చెప్పండి, నోవహు ఒంటి మీద గుడ్డ సొయ్యగోలేదు, గుడారంలో పడు దిగంబరంగా పడున్నాడు. అంత అడ్డగోలుగా తాగేసి మొత్తుడు అయిపోయాడు. మంచి పని అది. అంత అడ్డగోలుగా తాగి పడిపోవడం మంచి పనే. ఒంటి మీద వస్త్రపు సొయ్యి లేకుండా పడి దొరలటం మంచి పనే. చిత్రం ఏంటి తెలుసా, అన్నేమనలేదు. వాళ్ళ కొడుకే వెళ్ళాడు అని అనియా అన్నాడు. ఈ హాముగాడికి తరతరాలు వాడు శపించబడును గాకని దేవుడు చెప్పించాడు. ఎంత శాపగ్రస్తం అయిపోయిందంటే మన కనానీయులు వాళ్ళు చెడ్డోళ్ళు గొడవంట. ఆ కనానీయులు ఈ హాము సంతాతే. అబ్రహాం అంటాడు, రే ఎలియాజరు నా కొడుక్కి సంబంధం తీసుకురా. నువ్వు ఎవరైనా తీసుకురా కానీ ఆ కనానీయులు మాత్రం తేకరాలు చెరిపోయిన వాళ్ళు. ఎన్ని వందల తరాలకి శాపం వచ్చేసింది తెలుసా, ఎన్ని వందల సంవత్సరాల శాపం వచ్చింది తెలుసా. ఇంత శాపం హాము సంతతికి కనానీయులకి తరతరాలుగా ఆ వంశమే శాపగ్రస్తమైపోయిన కారణం ఏంటి తెలుసా. వీడు చూసింది ఇంకో చోట చెప్పాడు. నా బాధ ఏంటంటే తాగి పడిపోయినాడికి ఏ శిక్ష లేదు, చూసి చెప్పినడికి వచ్చేసింది. తప్పు చేసిన వాడి కంటే ఇలా చేశాడు అని చెప్పినోడికి ఎక్కువ శిక్ష ఉంది బైబిల్లో. ఆ తాగుబోతే ఎవడో సమర్థించట్లా, ఆ రేవాడికి ఉంటుంది కదా, దాన్ని కూడా నీకెందుకు. కానీ వేరొక గుడారములోకి తొంగి చూసే ఆసక్తి శాపగ్రస్తమైన లక్షణం. అది వేరొకరి కుటుంబంలోనికి, వేరొకరి జీవితంలోనికి, వేరొకరి వ్యవహారాల్లోకి మనము తొంగి చూసి అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవటం. నీకు అర్థమైపోతే ఏంట్రా ఈ మధ్య కొంచెం తేడాగా ఉంది అని ఎంక్వైరీ. నీ నిద్ర అంటది కడుపంతా తిప్పేస్తుంటుంది. మేము అద్దుకునేటప్పుడు గొర్రెల పనులు ఇంకొక తల్లిగారు పక్కన ఉన్నారు. మేము ఫోన్ ఇలా పెడితే పాపం వచ్చేసి ఎవరండి అయితే నీకెందుకండి బాబు చెప్పండి, కడుపు పోతుంది బాబు చెప్పండి. ఎన్నోసార్లు భర్తను పిలిచి కూర్చోబెట్టి క్లాస్ పీకాం. ఇది చెడ్డ అలవాటు, తప్పు అని వాళ్ళు వినకూడదు. చెప్తున్నాను సార్, ఎన్నిసార్లు చెప్పండి సార్, మీరన్నా గడ్డి పెట్టండి సార్ అని చెప్పేసి ఆయన దగ్గర గడ్డి బామంతా అయిపోయిందంట. నాకు చెప్పాడు. మేము కష్టపడ్డాం, నా భార్య కష్టపడింది. అయినా సార్ ఫోన్లు పెడతాను, ఎవరండి తమ్ముడు గారు, నీకు ఎందుకమ్మా తప్పు అట్లా అనకూడదు. అయ్యి బాబాయ్ నాకు కడుపు చెప్పండి బాబాయ్. ఎంత చెడ్డ వ్యక్తులంటే చెప్పలేం. యేసయ్య బిడ్డలకు ఈ విధానం అసహించేసుకోవాలి మనం. ఆ క్యారెక్టర్ నీలో ఉంటే నిన్ను నువ్వు ఎంత అసహించుకోవాలో అది నీ దగ్గర ఎవరు చూపెడితే ఆ దగ్గర కూడా అంత అసహ్యం ప్రదర్శించాలి. అప్పుడు రెండోసారి చెప్పడాడు. నువ్వు ఎవరికి ఇక్కడ ముచ్చట్లు అక్కడికి చెప్పే రకం కావాలి. వాళ్ళు చెప్తుంటే అవునా బ్రదరు నాకు తెలియదండి
నువ్వు కామాలు పెట్టుకుంటా సంచిలో మేటర్ ఎత్తనావు అనుకో, ఆ చెత్తంతా నువ్వు ఎందుకు మోసుకుంటావు దరిద్రం అని నీ భారమే వేసుకొని వదిలేసావు. ఇంకా ఆడిది ఎందుకు వేసుకుంటున్నావు? తెలుగు సామెత చెప్పనా, గాలికి పోయేదాన్ని గాలికి తగిలించుకోకు, పెంట మీద దాన్ని ఇంటి మీద తెచ్చుకోకు. మంచి వాళ్ళందరూ ఆమెనండి. వేరొకని గుడారంలోకి మనం తొంగి చూడకూడదు. ఆమెనండి. మనమే చూసుకోవాలి. కానీ ఏం చేయాలి? ఆకారం ఏం చేశాడు? శపితమైన వస్తువులను తన గుడాలను దాచిపెట్టుకుని అక్కడ ఏం లేనట్టు కత్తేసుకుని మొత్తం యుద్ధానికి వచ్చాడు. ఏయ్ ఇశ్రాయేలుకు జయము కలుగునగాక, యెహోవా హల్లెలూయా స్తోత్రం అని చెలరేకపోతున్నాడు సేనాధిపతి. మొత్తం దేశం అంతా ఓడిపోతుంది. సాష్టాంగ పడిపోయి ఉపవాసం ఉండి ఏడిచేస్తున్నాడు యెహోషువ. గుడారములో పాలెములో పాపం ఉంచుకుని నా దగ్గర ఎందుకు ఏడుస్తున్నావు ఎలా అన్నాడు. మేమేం తప్పు చేసాం బాబు అని చీట్లు వేసాడు. చీట్లు అందరూ వేస్తే వీడి పేరుని వచ్చింది. వీడు కొత్తోడు కాదు, సేనాధిపతి కదా, వీడి పేరుని రావటం ఏంటి అని చెప్పేసి వస్తే గట్టిగా 4 వాయి పీకే పట్టి చెప్పేశాడు. అయ్యా షీనార్ వస్త్రం, బంగారం, వెండి ఇది తెచ్చుకున్నాను, దాచుకున్నాను అని చెప్పి అన్నాడు. నీవెందుకు ఇంత శ్రమ మా మీదకి తెచ్చెత్తువే అని ఆకూరు లోయలోకి అతని కుటుంబాన్ని త్రోసివేసి రాళ్ళతో కొట్టి చంపేశారు. అంటే దేవుని బిడ్డలారా, మన గుడారంలో మనం చూసుకోకుండా మన గుడారంలో దాచిపెట్టింది ఆ లోపం, ఆ బలహీనత, ఆ తప్పు, ఆ తప్పుడు బుద్ధి, ఆ చాడీలో కొండెములు, ఈ పనికి మేల ఆసక్తి, ఈ దరిద్రం అంతా పెట్టుకుని ఏమీ లేకుండా గుడారాన్ని కవర్ చేసుకుని ఆ ప్రైజ్లాడు హల్లెలూయా అని వచ్చి యుద్ధం చేస్తే నీ వల్ల అందరికీ ఓటమే, నీ వల్ల అందరికీ ఓటమే. మారాయ్ అలాంటి పాపిష్టి పనులు వద్దు, అలాంటి భక్తి మనం చేయకూడదు. ఈ దైవజనుడు భక్తి కలిగిన వాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే అతను చాలా తక్కువ మాట్లాడటమే. ఎంక్వైరీలో సోది లేదు, వ్యర్థమైన ముచ్చట్లు పెడితే 2 మెతుకులు తింటాం. ఆమె సమక్షంలో ఆ గదిలో ఆ కిందన కూర్చొని వాళ్ళతో టైం పాస్ చేయడంలో ఇంట్రెస్ట్ లేదు కనుక ఏదో మొల్ల మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు కనుక ఈయన మనతో సోది పెట్టే రకం కాదని పైన రూమ్ గడి సాగి వెళ్ళిపోయి అందులో కూర్చున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వస్తా పోతా ఉన్నాడు కానీ ముచ్చట్లేమి అంత మినిమం. మనల్ని కదిపితే చర్చిలో వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువులు కూడా తెలుసు మనకి. వాడి కష్టాలు, వాడి అప్పులు, బాధలు మొత్తం మన దగ్గర అందరి హిస్టరీ, అందరి డేటా ఉంటుంది. ఎందుకని? మన ఉద్యోగం అదే కదా. మనది ఎంత అసహ్యమైన క్వాలిటీయో అర్థం చేసుకుంటా బాపుతులు ఎవడున్నా సరే ఈ రోజే దాన్ని చరమగీతం పాడి నేను ఎలీషా లాంటి భక్తి చేయాలి అని ఒక తీర్మానం రండి. శ్రమలో, కష్టంలో, నిందలో, దుఃఖంలో, బాధలు, అవమానాలు ఉంటే నువ్వు చేతనైతే ఆదరించు. అసలు ఏం జరిగింది నాన్న ఎంక్వైరీ చేయకు. ఎవరు ఆమెనట్లేదండి, అలవాటు అయిపోయింది, దెబ్బ తినేస్తుంది. ఇప్పుడు గబుక్కున్నా నువ్వు రాగదు కదా, గబుక్కున్నా మేము ఎంక్వైరీ చేసేయాలి. ముందు డేటా మొత్తం లాగేయాలా, దాన్ని మొత్తం మన దగ్గర సేవ్ చేసి పెట్టుకోవాలా. సందర్భం వచ్చినప్పుడు ఆ డేటా ఓపెన్ చేయాలా. ఈ మెమరీ కార్డ్ ఎంత ఉందిరా బాబు, భూమి మీద అందరి ముచ్చట్లు నీ దగ్గర ఉన్నాయి. మారుమనసు పొందినందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి ఎవరిష్టులు? భక్తి కలిగిన వారు భూమి మీద. ఆమేన్. వారు శ్రేష్ఠులని వాక్యం చెప్తా ఉంది. ఏమిటా భక్తి అని అడిగితే ఎలీషా జీవితంలో మనం చూస్తుంటే చాలా తక్కువ మాట్లాడతాడు. పరుల జోలికి పోడు, ఇతరుల విషయాలు పట్టించుకోడు. తన దృష్టికి ఏదైనా విషయం వస్తే ప్రార్థించడం తప్ప ఆసక్తి కలిగి వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు ఎంక్వైరీ చేసే వ్యవహారం అతని దగ్గర లేదు. ఈ క్వాలిటీ ఉన్నవాడు భక్తి కలిగిన వాడు. అది మనం వంట పట్టించుకోవాల్సిన పాయింట్. ఆ తదుపరి దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మరొక మాట మీరు చదవాలని మనం చేస్తాను. ఇంత మంచి క్వాలిటీ ఉన్న దైవజనుడు కదా, అతని స్థాయి ఇంకోటి చెప్తాను. అతను మేడగదికి ఎక్కి వెళుతూ ఉండగా ఈ వెనకాల వస్తూ ఉంది. వెనక చూశాడు, శిష్యుని పిలిచి అవేంటి వస్తుంది, ఏమైనా కష్టంలో ఉందా, మనం ఏమైనా సహాయం చేయాలా, రాజులకు ఏమైనా మనవి చేయాలా అంటాడు. అంటే ఆయన పోసినట్టు చెప్పండి. రాజుగారికి ఒక మాట ఫోన్ చేసి కబురు పంపి ఆ బిడ్డ మన బిడ్డే, ఏదన్నా సహాయం చేయగలిగితే చెయ్యి. రాజులకు సిఫారసు చెయ్యగలిగినంత స్థాయి ఉన్న వ్యక్తి, కానీ రాజు కాదు. ఈనాటి భక్తులందరూ ఈ మాట వినాలి. రాజును ప్రభావితం చేస్తాడు. ఆ రాజుగారే ఇతని కాళ్ళు పట్టుకుని ఇశ్రాయేలు వరకు రథము నీవే, రౌతు నీవే అని ఒప్పుకునే స్థాయి అయింది. మొత్తం దేశాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, కానీ కుర్చీ ఎక్కలేదు.
నా సిద్ధాంతం ఇదే, ఇప్పటికీ ఎప్పటికీ చెబుతున్నాను నేను. మనం రాజులను ప్రభావితము చేయగలిగినంత స్థాయిలో ఉండొచ్చు, కానీ మనమే రాజ్యం ఎక్కకూడదు. వి క్యాన్ బి కింగ్ మేకర్స్, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో మనం ఉండటానికి దైవజనుడు ఇష్టపడకూడదు. మనకు పెద్ద దైవజనుడు నాతో మాట్లాడుతూ చాలా కోపంగా నన్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఏమని ప్రసంగించారంటే, ఇలా చెప్తుంటే కొన్ని చోట్ల విని, యోసేపు రాజు అయ్యాడు, దానియేలు ప్రధానమంత్రి అయ్యాడు, మొర్దెకై ప్రధానమంత్రి అయ్యాడు అని గొప్ప చెప్తారు. మరి నేను అవుతానంటే వద్దంటారంటారు మీరు అని కలబడిపోతున్నాను నా మీద. టార్గెట్ నేనే ఆ ప్రసంగానికి. నేను అన్నాను, యోసేపు కానీ దానియేలు కానీ మొర్దెకై కానీ వాళ్ళు దైవజనులు కాదు, వాళ్ళు యాజకులు కాదు, వారు లేవీయులు కాదు, వాళ్ళు సంపూర్ణ సేవకు పిలువబడ్డవారు కాదు, వాళ్ళు మంచి పరిశుద్ధమైన దేవుని బిడ్డలు. నేనేమన్నాను, నీ సంఘములో దానియేలును రైస్ చేయి, నీ సంఘములో మొర్దెకైని తయారు చేయి, నీ సంఘంలో ఎస్తేరును తయారు చేయి, నీ సంఘంలో బిడ్డలను ఎంకరేజ్ చేసి వారిని ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను పంపించు. దేశం యొక్క కీలక స్థానాల్లో దేవుని భయము కలిగిన బైబిల్ చేత పట్టుకునే బిడ్డలు నువ్వు చాబెట్టు. అంతేగాని వీళ్ళందరినీ గుళ్ళపెట్టి నువ్వు వెళ్ళిపోతానంటే చచ్చి రాజకీయాల్లోకి. మరి వీళ్ళు భారత చేసుకుంటే నువ్వు అక్కడ ఎక్కితే ఇక్కడ వాక్యం కూడా చెప్తాడు రా. ఆమేన్. ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రులను తయారు చేయాలి, కానీ మనం సేవకు పిలువబడిన వాడు పక్కన పెట్టి, నేనైతే పార్లమెంట్ లెక్క మనం ప్రసంగాలు అన్నమాట కదా, అక్కడ ఎవడు గంటల కొద్దీ నీటి ప్రసంగం వెళ్ళిపోతావు నువ్వు. దేవునికి స్తోత్రం చెప్ప. ఇవన్నీ తింగర పనులండి, తింగర పనులు వద్దు. మనం పిలువబడ్డ పనికి కన్ఫైన్ అయిపోయి ఉండాలి. మనం మీ పిలుపు ఎయిర్పోర్ట్ ఇట్లా ఒకసారి చూసుకో జాగ్రత్తగా రాశాడు పేతురయ్య గారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన కంపెనీలో ఒక పోస్ట్కి మనం అపాయింట్ అయిన తర్వాత ఇంకోటి చేద్దామంటే కుదరదండి, కుదరదు. కఠినమైన సామెతలు వాడక నాకు మనసు లేదు. మన పని మనం చేసుకుందాం, అర్థం చేసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. కనుక దైవజనుడు తన స్థాయి ఎంతున్నా, రాజులే గజగజ వణుకుతున్నా, తన పనికి పరిమితమై ఉన్నాడు, తన పనికి అంకితమై ఉన్నాడు. వేరొక దాంట్లో అతను దిగజారే పని చేయలేదని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నీ పలుకుబడి ఎంతున్నా, నీ యొక్క ప్రాబల్యం ఎంతున్నా, దేవునికి అప్పగించినప్పుడు నమ్మకం ఉండడానికి ప్రయాసపడాలి. ఇది భక్తి పరుల లక్షణం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఇంత మంచి క్వాలిటీ అర్ధాంతరంగా వచ్చేలేదండి. ఇంత పెద్ద ప్రవక్త అయిపోయాక వచ్చిన రేంజ్ కాదండి. ప్రారంభం నుండి కూడా తన వ్యవహారం అంతే. డే 1 ఎలా ఉందో చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19-20 వచనాలు. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను దున్నుతున్నాడు. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా సైలెంట్ గా దుప్పటి తీసుకెళ్ళి అతని మీద వేసేసాడా. అతడు ఎడ్లను విడిచి, హలో 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 పాస్టర్ గారు ఏంటి మెల్లిగా దుప్పటేసి వెళ్ళిపోతున్నావు? హలో. కొంతమంది దైవజనుడితో మాట్లాడి తీరే కుదరదండి. అలాగే అసలు సంబోధనే ఉండదండి. ఘోరతో మాట్లాడతారు. మాటకు ముందు మాట వెనకాల ఏమీ ఉండదు. మళ్ళీ అంత అనాగరికులు ఈ నాగరిక ప్రపంచంలో ఇంకా మిగులున నాకు ఆశ్చర్యం వేస్తుందండి. మొరటుతనం. కాసేపు ఇంగ్లీష్లో కాసేపు హిందీలో మాట్లాడతాం కూడా వచ్చు, కానీ పరిశుద్ధులతో దైవజనులతో మాట్లాడడం మాత్రం రాదు. ఆ మొరటు సంభాషణకి తల్లిదండ్రులు మురిపోవటమే లేదు. అదో దరిద్రం. మార్మల్సిపోతారు అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఇలాంటి చెత్త క్వాలిటీస్ అంటే పరమసహ్యం. నాకు మాట తీరు మర్యాద పద్ధతి ఏడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ దైవజనుడు వచ్చి సైలెంట్ గా తన దుప్పటి తీసి అలా ఎలీషా మీద తీసి వెర్నట్టుకి వెళ్ళిపోతున్నాడు సైలెంట్ గా. ఎవరా దైవజనుడు? ఏలియా. ఇతడు 12 అరకలతో ఎట్లు దున్నిస్తారు, 12 నాగళ్ళు ఎద్దులతో నాగలి దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ. అంటే ఏం చేస్తున్నారన్నమాట, ఈ చివరిది లాస్ట్ చూసుకుంటూ 1 2 3 11 నాగళ్లను దున్నే తీరును అంటే సూపర్వైజ్ చేస్తూ పర్యవేక్షిస్తారు. రే అలా అయిన వంకర రే అటు కాదురా అనుకుంటా తన నాగలిని తను కరెక్ట్గా దున్నుతూనే 11 మెయింటైన్ చేయగలుగుతున్నాడు. ఒక మోతుబర్ రైతు, సౌండ్ పార్టీ గట్టివాడే. దేవుడు ఏలియాతో మాట్లాడి నీ తర్వాత తరం సేవతం చేయాలి,
అని దేవుడు బయలుపరిస్తే, సరే ప్రభు వెళ్ళిపోయి దుప్పటి తీసుకెళ్ళి నెత్తినేసి వెళ్ళిపోతున్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోతుంది. హలో 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 మిస్టర్, ఏంటిది దుప్పటి వెళ్ళిపోతున్నావు అన్నాడా? ఆ నాగలు వదిలిపెట్టి పరిగెత్తికి వెళ్ళిపోయి ఏమన్నాడు చదువు, కంటిన్యూ చేసి, పరుగెత్తిపోయి నేను నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి, ఆ సంభాషణ అంత మంచిగా చదువు. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగుగా. ఏమడిగాడు? ఇంతకుముందు ఎంతకాలం వెనకాల తిరిగాడు? ఇంతకుముందు ఇన్ని అనుభవాలు ఉన్నాయి. అదే ఫస్ట్ ఏలియా దైవజనుడు నా ప్రాంతంలో అందరికీ తెలుసు, అలాగే ఎలీషా కూడా తెలుసు. ఏలియా దైవజనుడిని ఎంతమందికి తెలుసు అండి? తెలియని వారు లేరు. ఎందుకని? ఒకసారి ఒక చోట ఒక దారిపోయిన పిలిచి, రే నేను ఇక్కడ కూర్చున్నానని ఆహాబు రాజుకు చెప్పాను రమ్మను అన్నాడు. ఆడు దారిపోయి అన్నాడు, అమ్మ నేను దొరికాను నీకు, నేను చెప్పను అన్నాడు. అదే విధానం అడిగితే, నువ్వు ఇక్కడ కూర్చుంటావు, రమ్మని రాజుగారు చెప్తావు, నేను వెళ్ళి చెప్తాను, రాజుగారు వస్తారు. ఇక్కడికి వచ్చే లోపు యెహోవా ఆత్మ నిన్ను వేరొక చోట ఎత్తుకుని పోను, నేను అబద్ధం చెప్పానని అన్నని చంపేస్తాడు. నేను చెప్పనంటాడు. అంటే దైవజనుడు ఆత్మలో కొనిపోబడే విషయాలు జనసామాన్యంలో అందరికీ తెలుసు. ఏలి అంటే రేంజ్ ఏదండి, అయ్య బాబు ఏలియా గారా ఒక రేంజ్లో ఉంది ఫీలింగ్. కానీ వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత పరిచయాలు ఏమి కూడా, అమ్మో ఏలియా గొప్ప మనసులో ఉంది. అతని గురించి ఎక్కడో వింటున్నాడు, ఎక్కడో తెలుసుకుంటున్నాడు, ఎక్కడో ఫాలో అవుతున్నాడు. బాబాయ్ గొప్ప దైవజనుడు అనుకుని తన వ్యవసాయం తను చేసుకుని తన పనులు తను చేసుకున్నాడు. ఈ దైవజనుడు తన దృష్టిలో ఎవరు ఘనులో గొప్పగా ఉన్నారో ఆయన స్వయంగా తన దగ్గరికి వచ్చి తన దుప్పటి అతని మీద వేసేసరికి పరుగెత్తి వెనకాలెళ్ళి, అయ్యా ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకి చెప్పేసి వస్తానయ్యా అని సెలవడిగి, ఎప్పుడు ఆ దైవజనుడు దుప్పటి నా మీద పడిందో, ఎప్పుడు ఆయన ఏర్పాటు నా మీద అర్థమైందో, ఎప్పుడు ఆయన పిలుపుని అర్థం చేసుకున్నానో, అప్పటి నుంచి ఆయన దుప్పటి, ఆయన అభిషేకం, ఆయన ప్రభావం, ఆయన ఆత్మ నా మీద ఉంటుంది. కనుక నేను ఆయన నడిపింపులో ఉండాలి, ఆయన చెప్పినట్టు వినాలి అనుకుని, దట్ వాజ్ డే 1 అండి. మొట్టమొదటి రోజే ఎంత విధేయత, ఎంత సమర్పణ, ఎంత నమ్మకత్వం అండి. భక్తి అంటే అలాగుంటుంది, భక్త హృదయం అంటే అలాగుంటుందండి. భక్తి కలిగిన వ్యక్తి యొక్క ప్రవర్తన అలా ఉంటుందండి. దైవజనుల పట్ల నీ ప్రవర్తన చూస్తే నువ్వు భక్తి గలవాడో భక్తి లేనివాడో అర్థమైపోద్ది. చాలా మంది అంటారు, మాకు దేవుడు అంటే భక్తేనండి, మేము ఎవరు లెక్క చేయం. నువ్వు ఎంత అందమైన భక్తి తెలిసిపోతుంది కదా అక్కడ. నీ వ్యవహార శైలి నీ భక్తి జీవితానికి దర్పణం అని జ్ఞాపకం చేస్తున్నాను. సీరియస్గా తీసుకోవాలి ఈ మాటలన్నీ కూడా. ఎంత హంబుల్ బిగినింగ్ అండి అయింది. వెంటనే ఏలి అంటాడు, నా వల్ల నీకు నిర్బంధం ఏమీ లేదు నాన్న, నీ ఇష్టం. అతను భక్తి అని తెలుసా, మీ ఇంటికి వెళ్ళి అమ్మ నన్ను ముద్దు పెట్టుకొని వచ్చేస్తాను అంటే, నీ దగ్గరికి వచ్చేస్తున్నానుగా, సేవకు వచ్చేస్తానుగా, నీ వెనకాల తిరగాలిగా, మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు. ఎంత క్లారిటీ ఉంది చూసారా? అదే మనం ఇప్పుడు కూటమి రావాలనుకున్నాం, ఎప్పుడు ఎన్నింటికి, మళ్ళీ ఎప్పుడు వెనక వస్తాం, 100 ప్రశ్నలు వేస్తారండి బాబు. నాకేమో పెద్దగా అలవాట్లేదు ఎన్ని చెప్తాం. బాయ్ బయలుదేరంటే బయలుదేరి రావటమే. ఎంత ఏసు రక్తం ఇచ్చి, అబ్బో ఇప్పుడు ఈ తరం ఎట్టుందనుకున్నావు, మొత్తం వివరాలన్నీ చెప్పాలా. అక్కడ స్టే ఎలాగా, మీరు మేము వచ్చుకుంటాం, మాకు వేరే రూమ్ ఇస్తారా, మా పరిస్థితులు అంతా అనుకూలంగా ఉంటే మాకు బాగా చూసుకుంటారా, పొద్దున్న వెన్నీళ్ళు పెడతారు మాకు, ఓ నిన్ను చూసుకుంటారు రారా సాబోతులేసి. ఈ తరం ఇట్టుందండి. నిజమండి, మీరు మళ్ళీ మీరు నేను అబద్ధం అనుకుంటానని చెప్పి 5 కిలోమీటర్ పడి చెప్తున్నాను మీకు. నేను కొత్తగా రోడ్డు ఎక్కిలోని కాదు నేను. అట్లా దుప్పటి వేసాడండి. అతని వ్యవహార శైలి చూశారు, అంత భక్త హృదయం. అయ్యా ఇంటికి వెళ్ళి అమ్మ నన్ను ముద్దు పెట్టుకుని వచ్చేస్తానయ్యా, ఇంకా నాకు ఇంకే టెన్షన్ ఉండకూడదు, ఇంకే బంధం ఉండకూడదు, ఆటంకం రాకూడదు, నిరాటంకంగా సేవలో సాగాలి నేను. ఏలి యొక్క నవ్వు, ఓకే నాన్న వెళ్ళి అన్నాడు. ఇంటికి వెళ్ళి అమ్మ నన్ను ముద్దు పెట్టుకున్నట్టుగా పొలోమని ఏడు చేసినట్టుగా లేదంటే రికార్డు అక్కడ. వీళ్ళు ఏం చేయడు తెలుసా, ఈ నాగలే ఎడ్లు తీసిపోయి ఇంటికి, రే మీరు దున్నుకుంటా అన్నాడు. ఈ తీసుకుపోయి ఎడ్లు నరికేశాడు, ఈ నాగలు చీల్చేశాడు, ఈ కర్రలతో ఎద్దుల్ని వండేశాడు, ఊరంతా పంచిపెట్టేశాడు. అదేంటంటే, నాకు ఇంకా నాగలు లేదు, నాకు ఇంక ఎడ్లు వద్దు, నేను దైవజనుడి వెనకాల సేవకి వెళ్ళిపోతున్నాను. చెప్పటం ఏం చెప్పాడు, అమ్మ నన్ను ముద్దు పెట్టుకుని చేస్తానయ్యా అన్నాడు. కానీ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు,
మళ్ళీ ఇంటికి వచ్చే అవసరం లేకుండా చేసుకుంటున్నాడు. రేపు పొద్దున సేవకి వెళ్ళాక ఏదైనా ఖర్చులు తేబడుతుంది, అయ్యారు అలాగే ఎవడో ఖర్చులు తేడా కప్పుకొని వచ్చి వారం రోజులు నాగలు దున్నేస్తే పాకెట్ మనీకి వస్తుంది. పిల్లల ఫీజులో ఇంటికి తేడా వస్తే నాగలు దున్నేసుకుంటాం, లేదా కిరాయికి ఇచ్చేస్తే సగం వస్తుంది. ఒక సోర్సు లేకుండా చేసుకుని వస్తున్నాడు. ఎంత భక్తి అండి బాబు! అంటే మెల్లిమెల్లిగా డెవలప్. ఫస్ట్ నుంచి ఆయన క్వాలిటీ ఏదండి, ఆయన క్వాలిటీ అది. దైవజనుని పిలుపు, దేవుని పిలుపు. మరి సేవకు రమ్మంటే మరి ఆ దర్శనం అయితే మాకు రావాలి కదా. మీరు ప్రార్థన చేయండి, ఎదుగు చేయబెట్టి, ప్రభో నాకు చూపించింది ఆడికి చూపించని చెప్పు. నేను చూపిస్తే కానీ రానంటున్నాడు. ఈ తగులాట మళ్ళీ యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళాలి నేను. ఈడి ఇంటలేదు ప్రభా, ఈడి సుఖం లేదు. ఎలీషా ఏంటి, నా దైవజనుడు చెప్తే నాకు చెప్పినట్టే. నా దైవజనుడి దర్శనమే నా దర్శనం. ఆయనకు బయలుపడితే ఉన్న పిల్ల బాప్తిజం పొందమంటే నేను ప్రార్థన చేస్తున్నాను అంది. అదేటమ్మా అంటే దేవుడు చూపించాలంట. ఏం చూపించాలి నీకు? నీ యేసుప్రభు తీసుకెళ్ళి అలా ముంచి అలా లేపినట్టుగా రాత్రికి అల్లోకి వస్తే పొద్దున్న బాప్తిజం వస్తావా? ఈలో బోర మోగాలని నేను కోరుకుంటాను. అప్పుడు ఎవడో ఒకడు విడబోయినోడు ముంచుతాడు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆడికి అలవాటు అయిపోయిన పేనం కదా, స్తోత్రం చెప్పండి గట్టి. అది ఏం పనులండి అవి? దేవుడు వాక్యం మాట్లాడితే దేవుడు మాట్లాడటం కాదండి. నువ్వు 100 రెఫరెన్లు చూపించు. కొంతమంది భక్తులు ఉన్నారు, నేను పేర్లు చెప్పకూడదు కానీ, నువ్వు 100 రెఫరెన్లు చూపించు. కరెక్టేనండి, నేను రాత్రి ప్రార్థన చేస్తాను. ఏమని? నువ్వు 100 వాక్యాలు చూపించినా మళ్ళీ కళ్ళలో చూపించాలి లేదు బాబు, లేకపోతే ఒప్పుకోడు. మరి బైబిల్ ఎందుకు చింపారే బాబు, నరకానికి వెళ్ళిపోదు. కానీ దేవుని వాక్యమే దేవుడు కదండి. ఆది వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యమే దేవుడు రా బాబు. డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతుంటే మళ్ళీ సపరేట్గా SMS పెట్టాలి రాత్రికి, లేకపోతే పొద్దున ఒప్పుకోడు. నాకు మరి గత 3 నెలలుగా ప్రార్థన దేవుడు నాకు చూపించట్లేదండి. నీకు సంగతి తెలుసా? చూపించడం నీకు కనబడతలేదు. మనకు ఆత్మనేతం లేదు, బెలామికే చూపాను లేదు బాబు. నువ్వు పెద్ద మాటలు మాడుతున్నావేంటి? ఓ గాడిదని పట్టుకొని చెత్త కొట్టేస్తున్నాడు మనోడు. నిశ్చయంగా నా చేతుల్లో ఖడ్గం ఉన్నట్లు నేను చంపివేదును, నరికివేది నీ పాటికి అంటే సడన్గా దానికి నోరు వచ్చేసింది. యజమానుడా మహాప్రవక్త అన్నాడు. ఎస్ మై డోంకీ, నేను నీ దానైనది మొదలుకొని ఎన్నడైనా ఇట్లు మాట్లాడితున్నా, ఇట్లు గోడకి తొక్కితినా అంటే లేదు. మరి వాళ్ళెందుకు యు ఆర్ ఫీలింగ్ స్ట్రేంజ్? ఎదురుకుండా దూసిని కట్టుకుని చేత పట్టుకుని నువ్వు కత్తి పట్టుకోవటం కదా, అక్కడ కత్తి పట్టి రెడీ కూడా చూడు, ఇక కనబడతలేదు. లంచము కనులకు గుడ్డితనం కలగజేసింది. డబ్బు మీద మనసు ఎప్పుడైతే పడిందో ఆత్మీయత పోయింది, దర్శనం పోయింది, ప్రత్యక్షత పోయింది, చూడగల నేత్రాలు పోయినాయి. ఇప్పుడు ఏమి లేదు, ఇక డబ్బే కనపడుతుంది నీకు. దర్శనం లేదు, ఏమి లేదు. వీడికన్నా గాడిది బెటర్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఈయన మోసి 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 క్వాలిటీ గాడిదికి వచ్చేసింది. కానీ స్తోత్రం చెప్పరే హల్లెలూయా. అన్న భక్తి అంటే ఏంటి సార్ అసలు? దైవజనుడికి కనబడితే నాకు కనపడ్డట్టే. దైవజనుడి దర్శనమే నా దర్శనం. దేవుడు ఆయనకి చెప్తే నాకు చెప్పక్కల సపరేట్గా, ఆయన చెప్తే నాకు చెప్పినట్టే. ఇలాంటి బిగినింగ్ ఉన్నవాడు ఆ రేంజ్ భక్తుడు అవుతాడు. ఏదో లోకంలో సామెత ఉందో, మొరట సామెత ఉంటుంది, ఏదో కాలెట్టిన రోజున తెలిసిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ క్వాలిటీ అర్థమైపోద్ది అప్పుడే. మన బిగినింగ్ ఎట్లా ఉండాలో నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజులు 2వ అధ్యాయం చదవండి ఒకసారి. బైబిల్ తెత్తలేదబ్బాయి, మర్చిపోయావా? జీవితం నుంచి విడిపోవడానికి లేదు ఒక్క క్షణం కూడా. 2వ రాజులు 2వ అధ్యాయం 2వ వచనం. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషా పద్దాక నాయనకాల పడతావేంట్రా? నువ్వు ఆగుర్రా బాబు అని ఆత్మీయ తండ్రి, ఆత్మీయ కుమారుణ్ణి, గురువు గారు శిష్యుని ఆగమన్నాడు. అప్పుడు శిష్యుడు స్పందన ఏంటి? థ్యాంక్ యూ లార్డ్, ఈ మధ్యకాలం నాకు మీరు సెలవు ఇవ్వలేదు. రోజు పరిచర్య 4 నుంచి చచ్చిపోతున్న స్వాతంత్ర ప్రార్థన అంటాడు, రాత్రి దాకా ప్రాణం తీసేస్తున్నాడు. దేవుడు నా కష్టమును చూసి నీ మనస్సును మార్చి నాకు సెలవు ఇప్పించాడు. థ్యాంక్ యూ మై ఫాదర్ అన్నాడండి. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. రమ్మంటే ఎవడు వస్తలేదు, ఇప్పుడు వెళ్ళిపోరంటే వెళ్తలేదు. అక్కడ ఇప్పుడు జనం పాస్టర్ గారు మమ్మల్ని బాగా చూసుకోవట్లేదండి, పాస్టర్ గారు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకోవట్లేదండి. అవును మరి
ఒక ఆర్తిపల్లి పట్టుకొని కూర్చుంటాం రారా సైతాన్ బేట ఏంటంటే మాట్లాడేది నాకు అర్థం అవుతా పనికి మళ్ళీ మాటలు లోక సంబంధించిన మాటలు చెత్త చెత్త ఫీలింగ్స్. అయ్యి పోరా పద్దా నాకు కలపడతావు ఎలా అని అంటే అంత మాట ఉందివా నన్ను పక్కనే చర్చి పెడతా నేను. హల్లెలూయా. నువ్వు ప్రారంభం నుంచి ఎలా చేసుకుంటూ నాకు తెలుసు. సేమ్ ప్యాటర్న్ ఫాలో అయిపోతాను. చిన్న గద్దె ఎత్తికి తీసేస్తాను, చిన్న బోర్డు ఎట్టేస్తాను, డ్రమ్ కొట్టేస్తాను. వీడి ప్యాచ్ చేతం వచ్చింది కదా కొట్టేడతాడు ఇప్పుడు. నా వెంబడి రావద్దని అనొద్దు, నేను మా అన్నో పోనీ ఏదైనా ఒక్కసారి అంటే అనుకోవచ్చండి. నేను బేతేలకు వెళ్ళాలి, మీరు ఒక నిలిచి ఉండండి, యెహోవా జీవముతో నిన్ను విడువని అన్నాడు. కొంత లెక్క ఆలోచించాక ఒరే నన్ను దేవుడు గిల్గాల్ అంటున్నాడు రా, బేతేలు అంటున్నాడు రా, ఎరుకో అంటున్నాడు రా. ఏ మాట చెప్పినా సేమ్ డైలాగు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడువను. యోర్దానా అయితే వద్దులే అనాలి ఎవడైనా. అంత ప్రమాదకరం ఉంది అది. ఎగువ నుండి దిగువకు పడుతున్న మహాభయంకర ప్రవాహం అది. అందులో పడితే ఈడ్చుకెళ్ళి మొత్తం సముద్రంలో పడేది, అంత పల్లం అది. యోర్దాన్ అంటే మృత్యు అని కాదు అర్థం. యోర్దాన్ అంటే ఎగువ నుండి పల్లానికి ప్రవహించేది. యోర్దాన్లో పడితే మృత్యుకు తీసుకెళ్తుంది. ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. అది దాని పద్ధతి. అందుకని యోర్దాను దాటాలని వద్దులయ్యా నువ్వు ఇంకే పరిచయం చెప్పి నేను చేస్తానంటారు. కానీ మనోడు యోర్దాను దాటమన్న దేవుడు అంటే యోర్దానా అయితే ఆలోచిస్తాను అందులో. సేమ్ డైలాగ్. యోర్దాన్ అయినా సరే, ఎరికో అయినా సరే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు విడవను. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏలి అంటాడు, ఓరి బాబోయ్ ఇంత కఠోరమైనటువంటి పద్ధతులను వెంబడిస్తున్నావు, అసలు నీకేం కావాలరా, కోరుకో నీకేం కావాలన్నాడు. అప్పుడు వెంటనే అయ్యా ఆ 4 బ్రాంచీలు నా పేరు మీద రాత్రి నేను చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఇంతకాలం నమ్మకంగా చేసాం. మరి ఆ రోజు నుంచి నాగలేట్లు కూడా వదిలేసి వెనకాల తిరుగుతున్నాం. మరి చూడాలి కొంచెం, నువ్వు వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. దీపం ఉండగానే ఆమేన్ హల్లెలూయా. ఏమండి ఈ తరానికి దైవజనుడికి ఎంత తేడా అండి. ఆయన అంటాడు, అయ్యా నీ ఆత్మ నాకు కావాలి. నీ ఆత్మ అంటే ఏంటి సార్? ఆయన నువ్వు కావాలి నాకని. దాని అర్థం మీకు చెప్తాను. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఏమండి యేసు ప్రభు వారు రాబో ఏలియా ఇతడే అని చెప్తాడు కదా. చెప్తా అందరేమన్నా అదేంటిది, ఏలియా ఎప్పుడు చచ్చిపోడు కదా, కొన్ని 100 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ఈయన పట్టుకొని జకర్యా ఎలీషబెతుల కుమారుడు ఇతను ఏలియా అంటావేంటవు అని అంటే, ఒక సన్నాసిలారా ఏలియా ఆత్మయు శక్తి గలవాడు కనుక ఇతను ఏలియా అన్నాడు. ఇప్పుడు నీ ఆత్మ కావాలని అర్థం ఏంటి? ఏలియా ఆత్మ ఉన్నవాడు ఏలియానే అంటే నీ ఆత్మ నాకు కావాలని అర్థం ఏంటి? నాకు నువ్వు కావాలయ్యా. నీ ఆస్తి కాదు, నీ బ్రాంచీలు కాదు, నీ బిల్డింగ్లు కాదు, నీ వల్ల ఏది కాదు. దైవజనుడా నాకు నువ్వు కావాలి, నీ నదులు కావాలని. నేను వెళ్ళిపోతుంటే పైకి కుండలు బాదుకొని ఏడుస్తున్నాడు. అయ్యో నా తండ్రి ఇశ్రాయేలు వరకు రథము నీవే, రౌతు నీవేనయ్యా. ఆమేన్ ఆమేన్. నేను అంటున్నాను, భక్తుల ప్రారంభము కొనసాగింపు ఎలా ఉంటుంది అర్థమవుతుందా? ఇతడు భక్తి కలిగిన వాడు. మొదటి రోజే అతని ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? దేవుడు దైవజనుడితో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే. దైవజనుడికి దర్శనమే నా దర్శనం. అది ఆయన ఫస్ట్ స్టెప్. తర్వాత దైవజనుడు వెంబడించుటకు ఆటంకాలు లేకుండా తనే జాగ్రత్తలు తీసుకున్నాడు. 3 దైవజనుడే నిలువరించినా సరే ఆగక సాగుతూనే ఉన్నాడు. 4 దైవజనుడిని తప్ప దైవజనుని వల్ల ఏ ప్రయోజనాన్ని కోరుకోవట్లేదు. భక్తుడంటే అలా ఉండాలి సార్. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి యేసయ్యా ఎలీషా లాంటి భక్తి నాకు ఏమన్నా అడగండి ఒకసారి. స్వరం ఎత్తరే, చేతులు ఎత్తారు కానీ యేసయ్యా ఎలీషా లాంటి భక్తి నాకు ఇవ్వయ్యా, ఎలీషా లాంటి భక్తి నాకు ఇవ్వయ్యా. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లించండి గట్టిగా. హల్లెలూయా. నూతన నిబంధనలు కూడా ఒక వచనం మీకు చదివించాలని ఆశపడతాను. త్వరగా ముందుకెళ్దాం. చూడండి ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం ప్రారంభం నుండి ఒక 4 మాటలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరేలో ఉండెను. ఎవరన్నా ఆయన ఉన్న టైటిల్ ఏంటండి? అది
ఆయన పేరు కొర్నేలి, ఆయన పోస్టు సెంచూరియన్, కానీ ఆయన సాక్ష్యం భక్తి కలిగినాడు. స్తోత్రం చెప్పండి. నీ పేరు ఏమన్నా ఉండి, నీ పోస్ట్ ఏమన్నా కానీ నువ్వు సాధించవలసిన సాక్ష్యం అది. ప్రజలు నీ గురించి చెప్పాల్సిన సాక్ష్యం అది. అతను ఒక సెంచూరియన్, శతాధిపతి, 100 మంది సైనికులకి అధిపతి, ఓ పోలీస్ ఆఫీసర్, ఒక ఎస్ఐ గారు అనుకోపోని, ఓ మిలిటరీ కమాండర్ అనుకోండి, ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. కానీ అతని సాక్ష్యం అని తెలుసా? భక్తి కలిగిన వాడు. అనండి ఒకసారి. అతని భక్తి కలిగిన జీవితం ఎలా ఉంది? చదువునన్న. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. ఆగండి, భక్తి గలవాడి మొదటి క్వాలిటీ చెప్పండి. ఇంటి వారందరినీ భక్తులు పెట్టుకోవాలి ఫస్ట్. అది నువ్వు దైవ భక్తి కలిగిన వాడవైతే నీ మొదటి క్వాలిటీ, మొదటి బాధ్యత ఇంటి వారిని ఆ భక్తులకు నడిపించుకోవాలి. నువ్వు ఒక్కడ బైబిల్ సంఘం పెట్టుకుని ఓ అమాయకంగా వచ్చేస్తాం కాదు. నీ ఇంటి వారిని నడిపించాలి, వారిని భక్తిలో పెట్టాలి, వారిని విశ్వాసంలో నడిపించాలి, వారిని ఉపదేశంలోకి తేవాలి, వారిని సహవాసంలోకి తేవాలి, వారిని క్రమంలోకి తేవాలి. అదే నీ క్రమం, నీ పద్ధతి. తన ఇంటి వారందరితో భక్తి చేస్తున్నాడు, ప్రజలకు బహుధర్మము చేయుచు దాన ధర్మాలు చేస్తున్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇప్పుడు అయినా కాదు సార్, ఎప్పుడు ప్రార్థనే. అరగంట టైం దొరికిందా ప్రార్థనే, ఖాళీ దొరికిందా ప్రార్థనే, ఇంటి దగ్గర నిద్ర పట్టలేదా ప్రార్థన, డ్యూటీలో ఛాన్స్ దొరికిందా ప్రార్థన. ఎజెకియా ఫ్రాన్సిస్ గారి సాక్ష్యం నేను సేవకొచ్చిన కొత్తలో చదివాను, విపరీతంగా ప్రభావితం చేయబడ్డాను. నేను సేవకొచ్చిన కొత్తలో తొలి రోజుల్లో, టాకింగ్ అబౌట్ 94, 95, అప్పుడు ఆ బుక్ దొరికింది నాకు, నన్ను విపరీతంగా ప్రభావితం చేసింది. ఆయన 8వ తరగతి చదువుకునే రోజుల్లో అటండి ఆ సాక్ష్యం నేను చదివాను. స్కూల్లో లంచ్ అవర్ 1 hour బ్రేక్ ఇస్తే 10 నిమిషాల్లో అన్నం తినేసి మిగతా 50 నిమిషాలు ఆ స్కూల్ టెర్రస్ మీదకి ఎక్కి మెట్ట మధ్యాహ్నం ఎండవేళ చేతులు ఎత్తి మా స్కూల్ అంతా మారిపోవాలి ప్రభా, మా టీచర్స్ కూడా మారిపోవాలి ఏడు చెప్తున్నాడంట. అతని వయసు ఎంత? 8వ తరగతి చదువుకుపోయాడు, 13, 14 సంవత్సరాలు. నేను ఆ సాక్ష్యం చదివి నేను ఆల్రెడీ పాస్టర్ అయిపోయాను, అయ్యో ఇంత ప్రార్థన చేస్తలేదని భయవేసిపోయి ప్రార్థన మొదలెసినప్పుడు రోజు పొద్దున్న ప్రార్థన చేసుకున్నాం, రాత్రి ప్రార్థన చేసుకున్నాం, మధ్యాహ్నం కాలం చేసుకున్నాం. ఒక స్కూల్ పిల్లోడు భోజనానికి 1 గంట సమయం ఇస్తే 10 నిమిషాలు గబగబా తినేసి మిగతా 50 నిమిషాలు చేతులెత్తి ప్రార్థన చేయటమా? అయ్యా నా ఫ్రెండ్స్ అందరూ మారిపోవాలి, అయ్యా 6th క్లాస్ వాళ్ళు, 7th వాళ్ళు, 10th వాళ్ళు అందరూ మారిపోవాలి, మా టీచర్స్ అందరూ మారిపోవాలి, తెగటి చేసి కూడా. ఆ చిన్న పిల్లోడు 7, 8 తరగతుల వయసుడు తన విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకున్నాడు అంటే, నువ్వు నా ప్రార్థన వర్కౌట్ అవుతుందా లేదా, అసలు దేవుడు వింటున్నా లేదని చెక్ చేసుకుంటాకి ఇంటికి వెళ్ళి చిన్నప్పటి నుంచి పాడిపోయి ఒక మూల పడిపోయిన గడియారం ఉంటే తీసి దాన్ని చేయబెట్టి ఏ నామంలో ఇది పని చేయను కాకనాడంట, తిరిగి ఎత్తున్నాడు గడియారం. అమ్మ బాబాయ్ నా ప్రార్థన దేవుడు అన్నాడైతే. చిన్న పిల్లడు కదా, తన విశ్వాసాన్ని అయ్యో బాబాయ్ దేవుడు నా ప్రార్థన అన్నాడు అయితే నా స్కూల్ కూడా మారిపోద్ది. ఇది రుజువు పడడానికి మా టీచర్లు మారిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు దొరికితే బుక్ చదవండి, ప్రార్థనే జీవం, ప్రార్థనే జీవం ఒక బుక్ రాశారు ఆయన. ఇప్పటికీ మార్కెట్లో తెలుగు కాపీస్ కుప్పలు తెప్పరంలో అవుతున్నాయి. నేను అసలు ఏ పుస్తకాలు చదవను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. బైబిల్ చదువుకోవడం పద్దాక సాక్ష్యాలు అయితేనే చదువుతాను, ప్రసంగాలు చదవను. అసలు మిషనరీ సాక్ష్యాలన్నీ చదివండి విపరీతంగా. కానీ ప్రసంగాలు అంటే లేని మనం ఒక్కొక్కడు ఒక వ్యాఖ్యానం చేస్తాడు, మన పొరపాటు చేస్తాడు, ఎందుకు వచ్చిందని ఫస్ట్ నుంచి నాకు భయం చదవనాయి. బైబిల్ చెప్పేది ఒకటి, దానికి కొత్తగా రాసేది ఇంకోటి ఉంటుంది. లేనిపోయి ఇక్కడ నాకు వద్దని చదివేవాడిని కాదు, సాక్ష్యాలు అయితేనే చదివేవాడిని. వారి జీవితంలో ప్రభు ఏం చేసిన వారు ఎలా కష్టపడ్డారు, నేను ప్రభావితం పొందేవాడిని. అందులో ఇది తగిలింది నాకు. సాక్ష్యం కాదు కానీ బాగానే ఉంటుందని ఎవరో చెప్పారు, అది పట్టుకున్నాను. ప్రసంగం అంటే నేను చదవను అసలు ఫస్ట్, కానీ చదివాను, నేను ఎంతో దీవించబడ్డాను. చిన్న పుస్తకం అది. రోషం వచ్చేసిందంటే ప్రార్థన చేసేయాలని కసి వచ్చేసింది దెబ్బకి. ఎన్ని అవతల పడి తలుపులేసి వదిలికి వచ్చిన హేడుతూ మొదలెట్టాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారు చెప్పండి? పేతురయ్య గారు ఏం చేశారండి, ఒక ఇంటికి భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిచిన వాళ్ళు వాళ్ళెంతో స్లో మనుషులో సోది మనుషులో కానీ 12 అయిపోతుంది, దైవజనుడికి ఆకలేస్తుంది, ఇంకా వంట అవతలేదంట. ఆ మొత్తం చేత కాని వారు ఎందుకు పిలవాలి, మీ తిండి మీతో నశించునుగాక అని కొప్పడిపోయి వెళ్ళిపోయిన హోటల్కి. ఎస్ఎంఎస్లో జొమాటో రప్పించుకున్నాడు బిర్యానీ లేదండి. ఆకలి అయిపోతుందంట ఆయనకేమో, ఇక్కడ వంట అవ్వలేదు. ఆ టైంలో మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటే ఏదో మొక్కుబడి ప్రార్థన ఇంకా అవ్వలేదా,
అలాంటి దొంగ ప్రార్థన కాదండి, ఆత్మవశుడైపోయేలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రపంచాన్ని మర్చిపోయాడు, తన దేహ ధర్మాలు దాటాడు, దేవుని ఆత్మతో లీనమైపోయాడు, ఆత్మతో నింపబడ్డాడు, పూర్తిగా ఆత్మవశుడైపోయాడు. పరలోకములోంచి ఒక మహిమ కలిగిన దర్శనం, రాబో సేవకు సంబంధించిన ప్రత్యక్షత యూదులకు మాత్రమే పరిమితమైపోయిన తాను అన్ని జనులకు ఎలాగ సువార్త చెప్పాలి, ఎలాగ రాబో సేవ జరుగుతుంది, ఇంత మహిమకరమైన విశాలమైన దర్శనం ఆకలై అన్నము లేని సమయంలో తిండి కోసం ప్రార్థన చేయకుండా సేవ కోసం, ఆత్మల కోసం ఆత్మవశుడైపోయి ప్రార్థన చేస్తున్నందువల్ల అతనికి వచ్చిన ఆశీర్వాదం దేవునికి స్తోత్రం కలుగునుగా. హన్నాను చూస్తే విపరీతమైన కోపం చేసిందంట, ప్రార్థన చేస్తుంది వెళ్ళిపోయి. స్తోత్రం చెప్పరే. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? చేయాలని కోరుకున్నాం. ఆమె కోపం వచ్చాయి, ఎవరి మీద కోపం వస్తుందో ఇంటికి వెళ్ళిపోవటమే. ఏంట్రా మొన్న ఇది అన్నావంట, బయట నువ్వు బయట ఇవ్వటమే తప్పు, అలాగే ఎందుకురా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి అడేంటి కొంచెం ఎక్స్ట్రా మాట్లాడాలని చెప్పు. నేను కోపం వస్తే మనిషిని కాదు, మొదటిసారి నిజం చెప్పారు నువ్వు. దేవునికి స్తోత్రం. ఏంటండి ఇదంతా, ఇదే క్వాలిటీ? అన్న అంటది ఏంటమ్మా అని దైవజనుడు అంటే, మిక్కిలి కోప కారణం బట్టి నేను యెహోవాను వేడుకొనుచున్నాను. పిచ్చి కోపం వచ్చేస్తే ప్రార్థన చేసుకోవాలంట. ఇంకా అత్త కొడలు దెబ్బలాట ఎందుకు వస్తాయి, భార్య భర్తలు గొడవలు ఎందుకు వస్తాయి? కోపం వచ్చేప్పుడు ప్రార్థన చేస్తే. స్తోత్రం చెప్పరే. కోపం వచ్చినప్పుడు ప్రభుత్వం మాట్లాడకుండా, ఎవరి మీద కోపం వస్తే వాళ్ళతోనే మాట్లాడుతున్నాం కాబట్టి తగ్గుతుంది. ఎవరి మీద కోపం వచ్చినా ఆయనతోనే మాట్లాడితే తగులేదు అసలు. స్తోత్రం చెప్పరే మీరు గట్టిగా. హల్లెలూయా. నీకు ఎవరి మీద కోపం వచ్చినా ఆయనతో మాట్లాడు, ఆయన సెట్ చేస్తాడు ప్రోగ్రామ్. ఆమె గట్టిగా. నాకు ఆ పాయింట్ ఎంత ఇష్టమో. ఏంటమ్మా అని అడిగితే జవాబు, మిక్కిలి కోప కారణం బట్టి నేను యెహోవాను వేడుకొనుచున్నాను. తీర్మానం చేసుకో మనసులో, నాకు ఎవరి మీద కోపం వచ్చినా నేను ప్రార్థన చేస్తాను అనుకుని ఓసారి. నువ్వు ఎంత దీవించబడతావు నీకు తెలియదా? ఎంత దీవించబడతావు సందేహం లేదు. ఆమె పద్మాసులు అంకలు పడి తిండి నిలబడి ముసలు నిలబడుతుంటే ఏడిపిస్తుంటే ఇది ఆదివారం, సూర్యోదయం సూర్యాస్తమయం లెక్క పెట్టుకుని ఆదివారం కన్ఫర్మ్ చేయాలి. క్యాలెండర్ ఉందా, వాచి ఉందా? ఇది ఆదివారం ఎలా తెలుసు ఆయనకి? వచ్చిన రోజు నుంచి పగల రాత్రి లెక్కేస్తున్నాడు. బుధవారం వచ్చాడు, గురువారం అంత తెల్లారిపోయింది, మళ్ళీ శుక్రవారం తెల్లారిపోయింది, రాత్రి అయిపోయింది, శనివారం ఆదివారం వచ్చాడు. అయ్యి బాబా ఇది ప్రభు దినం. అన్నం లేదు, సంఘం లేదు, పాట పాడు లేడు, డ్రమ్ము కొట్టినోడు లేడు, అయినా ఇది ఆదివారమే, ఇది ప్రభు దినం. నేను మామూలు కొంచెం మోకరించాడు, ప్రార్థన చేశాడు, ఆత్మను పొందుకున్నాడు. ఇక ఆత్మవశుడైపోయి మనందరం చదువుకుంటున్నటువంటి ప్రపంచ భవిష్యత్తు ప్రార్థన ఉందని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎప్పుడు ప్రార్థనే? యేసయ్యా ప్రతి రాత్రి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. గెత్సెమనెలో ప్రార్థన చేశాడు, శిలువ మీద వేలాడుతూ ప్రార్థన చేశాడు, శిలువ మీద మరణించిన తర్వాత పాతాళంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇప్పుడు పరలోకి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున మోకరించి ఎప్పుడు ప్రార్థనే? ఎల్లప్పుడూ ప్రార్థన. భక్తి గలవారి లక్షణం ఎక్కువ ప్రార్థన చేసుకోవటం అండి, ఎక్కువ ప్రార్థన చేసుకోవటం. ప్రార్థన ఉంటే వెళ్ళటం కాదు, ఇంటి దగ్గర ఉన్న ఎక్కడున్నా ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకోవడం కొన్ని తటపటాయించేవాడిని. ట్రైన్లో ఏం ప్రార్థన, మనసులో చిన్న ప్రభా స్తోత్రం అనుకోవటం. కానీ ఒక ముస్లిం సహోదరుడు తెల్లగాడు 5 లేచి కింద దుప్పటేసి మోకరించాడు. నాకు అప్పటి నుంచి మార్పు మనసు వచ్చేసింది. అమ్మ బాబాయ్, నేను సింపుల్గా కళ్ళు మూసుకుని చిన్నగా చేసుకుంటాను లోపల చూడు. పక్కన 5 గంటలకు మోకరించేసి ఒక టవల్ లాంటిది పరిచేసుకొని అతను ఇంక మోకాల మీద పోయి సాష్టాంగ పడిపోయి ప్రార్థన చేస్తున్నాడు. అబ్బకి సిగ్గు వచ్చేసింది నాకు. అయ్యి బాబాయ్, మేము సత్యంలో ఉన్నాం, సర్వసత్యం పరిపూర్ణత మహిమకు శివరం పెట్టుకుంది ఉన్నాం అని ఫీల్ అయిపోతున్నాం. ట్రైన్లో ప్రార్థన కలిసి తెలగవుతుంది. స్తోత్రం చెప్పరే. ఎల్లప్పుడు నిజంగా కళ్ళు తెచ్చుకున్నారు. అమ్మ బాబాయ్, నాకు నిడి పెట్టమన్నాడు, నేను మారు మనసు పొందాలి. వెంటనే ప్రభు నన్ను క్షమించు, నేను ఆలోచించాను, అతను ఆలోచించలేదా, నేను ప్లేస్ అన్నీ చూసుకుంటాను, అతను చూసుకోవట్లేదు. ఎల్లప్పుడూ ఏం చేయాలి? కుదేలు ఏం చేస్తాడంట చెప్పరే? ఎల్లప్పుడూ తన ఇంటి వారిని భక్తిలో పెట్టుకుంటాడు, పేదాసాద ఉంటే దాన ధర్మాలు చేస్తున్నాడు. ఎప్పుడు ఎక్కువగా చదువునా మూసవ పేజీ పగలు ఇంచుమించు 22వ వాక్యం, అదే అధ్యాయం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా. ఈ మాట ఒకసారి చూడండి. నన్ను ఎవరైనా ఎవరి గురించైనా మంచి సాక్ష్యం చెప్తారు కానీ
ఇంట్లో పనిచేసే వాళ్ళు మాత్రం మన గురించి బయట మంచి సాక్ష్యం చెప్పరు. అవునా కదా? వాళ్ళకి బంగారం పెట్టు ఎప్పుడు గడిపి ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా మంచి సాక్ష్యం పొందాలంటే క్యారెక్టర్ మామూలుగా ఉండకూడదు. ఇతని చేతి కింద సబార్డినేట్స్ వేరే గ్రామానికి వెళ్ళి యుప్పే పట్టణానికి వెళ్ళి పేతురు గారిని కేకేసి కొత్తకి వెళ్ళినప్పుడు అని చెప్తున్నారు, అయ్యా మా అయ్యగారయ్యా బంగారం అయ్యా మనిషి, యూదా జనులు అందరి చేత మంచి సాక్ష్యం పొందినవాడు, నీతిమంతుడు, దేవునికి భయపడవాడు, మా ఆఫీసర్ అవినీతి లేనోడు, దైవ భయం కలిగినోడు, భక్తి కలిగినోడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మన ఆఫీసులో మన కింద పనిచేస్తున్న వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పగలిగితే సూపర్. అది బాబోయ్ భక్తి అనగా చాలా దూరం బాబాడు. అయ్యి బాబాయ్ చెక్తే ప్రేమ అంటారు కానీ మహా కట్టుకోటకూడండి, ప్రాణం తీసేస్తాడు. మన సాక్ష్యం ఏంటి? తర్వాత 25వ వచనం, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం పాదాల మీద పడి నమస్కారం. ఒక సెంచురీ, ఒక శతాధిపతి, 100 మంది సైనికుల మీద కమాండర్ ఉన్న ఒక ఆఫీసరు, దైవజనుడు, విద్య లేనివాడు, ఏలు ముద్ర వేసుకుని ఒక పేతురు గారు ఇంటికి వస్తే ఏం చేశాడండి? సాష్టాంగ పడిపోయి కాళ్ళు పెట్టేసుకుని దండం పెట్టాడు. పాదముల మీద పడి ఏం చేశాడు? నమస్కారం. పాదాల మీద పడిపోక్కర్లేదు, కూర్చొని లేచి నుంచి 100 చెప్తే అదే గొప్ప. దర్జా కూర్చోరు భాష గారు వచ్చారా, కూర్చోండి. ఇటు కాలుపుతున్నాడు, రాయ్ భాష గారు కూర్చోయి. అయ్యి బాబోయ్ అంతలా ఊగిపోతుందంటారు కాలు. వందనాలు ప్రైజ్ ది లార్డ్ చెప్తే కనీసం ఇలా 2 చేతులు జోడించే పాటి సంస్కారం ఎప్పుడో అటకెక్కేసింది క్రైస్తవుల నుంచి. ప్రైజ్ ది లార్డ్ ఎట్రా ప్రైజ్ లాడు ఎలాగా? ప్రైజ్ ది లార్డ్ ఏటలాగా వందనం చెప్పే సంస్కారం ఏదిరా? మోర్మన్ స్పందలకు ఒకడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఎంత సభ్యత, ఎంత సంస్కారం, ఎంత ఆఫీసర్ అండి. దైవజనుని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాడు, ఎట్లా వందనాలు చెప్తున్నాడు, మీకు అర్థమవుతుందా? చాలా మందికి 2 చేతులు ప్రైజ్ ఆడికి ఎంత నామూష్యో. ఇలా చెప్పాల్సి వస్తే ఆడికి ఇబ్బంది ఎటో కూడా చూస్తున్నాడు గమనించినట్టుగా. ప్రైజ్ లార్డ్. ఎంత నొప్పి ఎట్రా. ప్రభు నీ చేతులను స్వస్థపరచును గాక, అవి ఒంగును గాక, నువ్వు లొంగుదువు గాక. రండి లేకపోతే 25 వాక్యం చదువునా. 25 పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసి 33 వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఆగండి. దైవజనుడు మన ఇంటికి వస్తే మనం ఏం చేయాలి? మాట్లాడలేదు మీరు. దైవజనుడు మన ఇంటికి వస్తే మనం ఏం చేయాలి? దేవుడు నీకు ఆజ్ఞాపించినవన్నీ నీ ద్వారా వినుటకు మేమందరము సిద్ధంగా ఉన్నాం. ఇంక మనమే నాన్ స్టాప్గా చెప్పి మాకు ఆంటీ గారు ఉన్నారులే, ఇల్లేమో బలిపోతాం నానా అని మొదలు పెడితే మనం అలిసిపోయి సొలచిపోయి నిద్రపోతే మళ్ళీ ముఖం మీద నీళ్ళు కొట్టి లేపి మరీ చెప్పేస్తుంది. ఇన్నానా నువ్వు పడుకుని పోతావేంటి? నువ్వు దూది కొనుక్కెళ్ళిపోవాలి, మనం చెవులో రక్తం వచ్చేస్తుంటది. దైవజనుడు ఇంటికి వచ్చాడు, తనకి దేవుడు ఏం బయలుపరుస్తాడో, మేము ఏది నేర్చుకోవాలో, ఏది సరి చేసుకోవాలో ఉండదు బాబోయ్. ఇతడు MP3 లాగా పాడేస్తూనే ఉండదు, ఎప్పటికీ అవుతారా బాబు క్యాసెట్. చిచ్చి కొన్ని కొంపలకి వెళ్తానండి మేము అలిసిపోయి వచ్చేస్తామండి. మనకి ఏదో ఇంటికి వెళ్తాం, ప్రార్థన చేసుకుని బయలుదేరుతాం, మనకి ఏదో ప్రేరేపణ ఉంటుంది, ఒక మాట చెప్పాలనో ప్రార్థన చేయాలి, మనకి ఎక్కడ ఛాన్స్ ఇస్తారు? అవి 2 మీకు చాలా రోజుల చేతుల్లో మీకు మాట చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పాలనుకున్న మాట ఏమవుతుంది? నీ కష్టం ఏంటో చెబితే తప్పులేదు, కానీ ఇలా తినేది ఇంకెక్కడ సేవ చేస్తామండి మేము. వెళ్ళిన చోటల్లా ఒక రేవెట్టేస్తే మేము ఎలా తిరుగుతాం? ఇంకా అది వినలేదనుకోండి, సేవకుడే కానీ శాంతం లేదండి. అబ్బా నీ దగ్గర రెడీగా ఉంటుంది టాబ్లెట్. స్తోత్రం చెప్పరా. భక్తి కలిగిన వారు ఎలా ఉండాలి సార్ చెప్పండి అమ్మా. దైవజనుడి ద్వారా దేవుడు ఏది మాట్లాడుతున్నాడో అది వినడానికి సిద్ధ మనస్సు కలిగి ఉండాలి, అప్పగించుకుని ఉండాలి.
నిరీక్షిస్తూ ఉండాలి. ఆమె నేను అన్నాను, ఇవన్నీ కలిస్తేనండి అతడు భక్తి కలిగిన వాడు అని సాక్ష్యం వస్తుంది. ఆమేన్. మన బాధ ఏంటండి? యేసు ఈ లోకానికి వచ్చాడు, అందరికీ సంతోషం, కానీ భక్తి కలిగిన వారికి సమాధానం. ఆమేన్. అటు ఎలీషాను చూసాం, నూతన నిబంధనలో కొర్నేలును చూసాం. అలాంటి భక్తి కలిగిన వారముగా మనం ఉంటే